ఆహా! అబ్బరకొండు సర్పంచుల పదవీ కాలము అయిపోయి 6 నెలలు దాటినాక మరి గియ్యాల రేవంతమయ్య తెర మీదకి తీసుకొచ్చి నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని కథ ఎందుకు చెప్పుకొస్తుండో అసలు ముచ్చట మీకు అర్థమైందా? ఇక లోపలి ముచ్చట ఏందో ఇందాం పని. ఆహా! నీ దండం పెడితే గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తెలివికల్లా వేషం వేస్తుండగా లోపటంగా ఊరికో ఎట్లా అంటారు, ఇన్ని రోజుల దాకా స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు జరపలేదు, ఎందుకు ఎలక్షన్లు పెట్టలేదు అంటే ఆ అసలు గిట్టుకు గీడ ఉంది. రుణమాఫీ మొత్తం అయిపోయినాకనే ఇగో గీ కథ చేస్తా అని అనుకున్నట్టుండుల్లా. అందుకనే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా. రుణమాఫీ చేయగానే రైతులకు ఏముంటుంది, ఆహా మా ముఖ్యమంత్రి రుణమాఫీ చేసింది కాబట్టి మళ్ళీ ఆయనకే చేయకూడతాం అన్నట్టుగా అగో అదే పద్ధతిని కంటిన్యూగా చేసుకుంటా ఇక మరి నవంబర్లో నోటిఫికేషన్ వేసి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చూస్తున్నాడు. అంటే ఈ రుణమాఫీ చేసిన రైతులందరూ మళ్ళా కాంగ్రెస్ పైకి, కాంగ్రెస్ దిక్కి, కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ దిక్కి జనాలు మోగుతారు, ఓట్లు వేస్తారు. సర్పంచులు కూడా మాయ ఎక్కువ ఉంటాయి అన్న ఆలోచన మీద గీ తతంగం పెడుతుండు. ఆహా! మొత్తం మీద ఈశ్వర ఈశ్వర ఎన్నాళ్ళు అంటే పూజారిని చూడలేదా అన్నట్టే చేసుకొస్తుండు ముఖ్యమంత్రి. ఆహా! ఎంతైనా గజిబిడమే.